హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ఇయర్ మా ఊర్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. సంక్రాంతి సందర్భంగా ఊర్లో అయితే ముగ్గుల కాంపిటీషన్స్ పెట్టారు. ఫర్ ద ఫస్ట్ టైం అది కూడా నా మ్యారేజ్ అయినప్పటి నుంచి వెళ్ళి ఎప్పుడు ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టలేదు అండ్ బిఫోర్ కూడా పెట్టలేదంట. ఇది ఫస్ట్ టైం. బట్ ఫస్ట్ టైం అయినా కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు కాంపిటీషన్. ఒక ఈవెంట్ సక్సెస్ఫుల్గా కావాలి అంటే దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న రోడ్స్ పైన అయితే ఫుల్ మట్టి ఉంటుండే. మా ఊరు యూత్ వాళ్ళందరూ కలిసి ఈవెంట్ పెట్టాలి అనుకున్నప్పటి నుంచి 1 వీక్ బిఫోర్ నుంచి ఇదంతా క్లీన్ చేపించి వాటర్ వేసి నీట్గా చేపించారంట. కాంపిటీషన్స్ జరుగుతున్నాయంటే ఊర్లో ఆడవాళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టలేదంట. అంటే కొంతమంది ఇంట్రెస్ట్ చూపెట్టారు అండ్ వచ్చారు. బట్ కొంతమందిని మాత్రం పుషప్ చేశారంట. చెయ్యండి, వెయ్యండి, ఏం కాదు, మీకు వచ్చిన ఏదో ఒక డిజైన్ వేయండి, పార్టిసిపేట్ చేయండి అని అన్నారంట. కాంపిటీషన్స్కి నేమ్ ఇచ్చిన వాళ్ళు 25 to 30 మెంబర్స్ అలా ఇచ్చారంట. బట్ కాంపిటీషన్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 53 మెంబర్స్ అయితే అయ్యారు. నిజంగా మా ఊరు యూత్ వాళ్ళకైతే హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ అరేంజ్మెంట్స్ చేస్తూ అండ్ ఇలా జనాల్ని పుషప్ చేస్తూ ఇలా కాంపిటీషన్స్ అయితే చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు. ఇక్కడ ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే బేసిక్గా కాంపిటీషన్స్ జరుగుతున్నాయంటే ఎవరి కలర్స్ వాళ్ళే తెచ్చుకోవాలి. బట్ ఇక్కడ మా వాళ్ళే కలర్స్ ప్రొవైడ్ చేసి అండ్ కాంపిటీషన్కి చాలామంది వచ్చారు మధ్యలో. వాళ్ళకు కూడా మళ్ళీ కలర్స్ అయిపోతే మళ్ళీ తెప్పించారనమాట కలర్స్. ఇదొక్కటి నాకు చాలా బాగా నచ్చింది. ఎక్కడ వాళ్ళు ఇబ్బంది పడకూడదు కలర్స్కైనా దేనికైనా అని చెప్పేసి మళ్ళీ డబల్ టైమ్స్ కలర్స్ తెప్పించి ప్రతి ఒక్కరూ అసలు మస్తు సపోర్ట్ చేసిండ్రు లేడీస్కి. అండ్ మాకు పుషప్ చేయడానికి అక్కడ బాక్సులు పెట్టి సాంగ్స్, అసలు పండుగ వాతావరణం అంతా అసలు ఊర్లో అక్కడే ఉందన్నమాట. అందరూ నిల్చొని చూస్తూ ఉన్నారు. చాలా మంచిగా అనిపించింది. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆర్ట్, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు ఎవరిని డిక్రీజ్ చేసేది లేదు. వాళ్ళ ఆర్ట్, వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ అంతా తీశారనమాట. చిన్న చిన్న పిల్లలైతే ముగ్గులు భలే వేశారు వాళ్ళ ఏజ్కి అండ్ వాళ్ళు వేసే ముగ్గుకి సంబంధం లేకుండా చాలా బాగా చేశారు. ఇదొక్క హైలైట్ విషయం. అండ్ ప్రైజ్ మనీ ఎవరికి వచ్చింది అనేది పక్కకు పెట్టేస్తే మాత్రం ఎవరిని డిక్రీజ్ చేసేది లేదు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది అండ్ ఏమంటారు, ఎవరి ఆర్ట్ వాళ్ళది. ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ 100కి 200% సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందనమాట. నిజంగా మంచిగా అనిపించింది. అండ్ ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా మళ్ళీ పెట్టాలి అండ్ నేను కూడా పార్టిసిపేట్ చేయాలని నాకు ఇలా తెలియగానే నేను వచ్చేసిన ఊర్లో మనం కూడా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి. అండ్ ఫైనల్గా అయితే మీరు వీడియోలో చూడొచ్చు ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆర్ట్. అండ్ మా ఊరి సంక్రాంతి సంబరాలు ఇవి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.